ఒక సార్ వచ్చిండు, ఒక బ్రదర్ వచ్చిండు, తనకు ఉన్నటువంటి ఒక ఇష్యూ పైన. సరే ఆ ఇష్యూ ఏంటో మరి ఆ ఇరిగేషన్ కి సంబంధించిందా లేకపోతే రెవెన్యూకి సంబంధించిందా తెలుసుకుందాం, మాట్లాడదాం. రండి సార్, మీ పేరు చెప్పండి. నమస్కారం సార్, చెప్పండి. నా పేరు రాజారెడ్డి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం. నాది సొంత ఊరు బీబీపేట అయినప్పటికీ 20 సంవత్సరాల నుంచి నేను హైదరాబాద్లోనే ఉంటున్నా, హల్వాల్లో. నా పంట పొలం 6 ఎకరాల భూమికి చెరువు కాలువ ఉండేది. దాని విషయంలో నేను ప్రజావాణిలో కూడా దరఖాస్తులు చాలాసార్లు ఇచ్చాను, సీఎం ఆఫీసు కూడా ఇచ్చాను. అధికారుల చుట్టూ 3 సంవత్సరాల నుంచి దాదాపు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాను. నాకు ఇంతవరకు పని జరగడం లేదు. నాది న్యాయమైన కోరిక. చెరువు కాలువలు మొత్తము కబ్జా అయిపోయినాయి. పెద్ద చెరువు నిండినప్పుడు ధోనిపార్కం అని ఉండే, అక్కడి నుంచి మొదలు పెడితే కొచ్చెరువు వరకు చిన్న చెరువు ఉండేది. మన వరదలు వచ్చేసి నీరంతా వృధా పోయింది. నా సొంతం చేయకుండా మిగతా చేపేయండి సార్ అని చెప్పేసి కూడా నేను దరఖాస్తులలో కోరినా. ఆ కాలువల విషయం ఇరిగేషన్ వాళ్ళు పట్టించుకుంటలేము. నేను కంప్లైంట్ ఇస్తే కొత్త నక్ష ప్రకారము ధరణి రాకముందున్న నక్షలను పరిశీలించకుండా మధ్య వరకే ఉంది అంటున్నాడు. అయితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి అర్చక మేడం వచ్చింది, సర్వేయర్ ఇరిగేషన్ నుంచి ఆమె వచ్చింది. వచ్చి ఒడ్ల మీదకి పడుకుంటూ లేసుకుంటే పాపం అమ్మాయిలు చాలా కష్టపడి సర్వే చేసిండ్రు. రైతుల వాంగ్మూలాలు తీసుకున్నారు, కబ్జా చేసిన పాలేరు వాంగ్మూలము తీసుకున్నారు. ఆ మామిడి తోట పెట్టేసిండ్రు, కాలువ కబ్జా చేసి దాంట్లో ఉన్న మామిడికాయలు కూడా తిన్నారు. అంటే వాళ్ళు దొంగతనం ఏం చేయలే, పాలేరు తెంపేస్తేనే తిన్నారు. అన్ని ఫోటోలు ఉన్నాయి సార్, కరెక్టే ఉన్నాయి, నీకు న్యాయం జరుగుతుందని చెప్పి హామీ ఇచ్చిండ్రు సర్వేయర్. తర్వాత అర్చన మేడం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆమె కూడా కాల్వన్ నక్ష ఫోటోలు తీసుకున్నారు. నా దగ్గర కూడా ఇప్పుడు ఫోటోలు ఉన్నాయి, మీకు చూపిస్తా. ఇప్పుడు ప్రస్తుతం చేసే వాళ్ళు కూడా మళ్ళీ లేటెస్ట్ ఫోటోలు కూడా తీసిండ్రు. దా కాలువకి ఇరుపక్కల చెట్లు, ఈత చెట్లు ఉండే, అవి కొట్టేసిండ్రు. పర్యావరణం గురించి ఆక్సిజన్ ఇచ్చే కంది అవి కానుగు చెట్లు అటువంటి మంచిగా తీసేసి, మాకు తాత ముత్తాతలప్పటి నుంచి ఉన్నది. మా ఫస్ట్ అది రెడ్డిలేదు ఉండే, రెడ్డిల నుంచి కోమట్లకు వచ్చింది. కోమట్లు పోనిచ్చిండ్రు. తొడుపునూరు నాగరాజయ్య అండ్ సన్స్ గుప్తా షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళ ఓనర్స్ మమ్మల్ని పోనిచ్చిండ్రు. అక్కడ నుంచి కాలువకుంట పోయే వాళ్ళము, వచ్చే వాళ్ళము, బండ్లు తిరిగేది, చెరుకు పంట కూడా ఫ్యాక్టరీకి పోయేది. ఈ విధంగా ఉండేది. తర్వాత ఆర్మూర్ అయిన కొన్నాడు వాళ్ళ దగ్గర. ఆర్మూర్ అయిన జీవన్ రెడ్డి వాళ్ళకి తెలిసిన ఒక మల్లన్న అని కొన్నాడు. ఆయన ఉన్నప్పుడు కూడా మమ్మల్ని పోనిచ్చిండు, దానిపైన వచ్చేవాళ్ళమే. ఇప్పుడు మళ్ళీ సత్యవర్ధన్ రావు అని చెప్పేసి కుకటిపల్లి నుంచి వచ్చి 16-17 ఎకరాలు బహుశా ఎక్కువనే ఉండి ఉంటుంది, అది కూడా కొన్నాడు. కొన్ని కాంపౌండ్ చేసిండు. అక్కడ నుంచి పైప్ లైన్ వేసి నీళ్ళు తెచ్చుకుంటే కూడా పైప్ తీసి పడేసిండు. ఇలా పోరాకుండా చేసిండు. ఇక ఎందుకంటే ఇలా పోరాకుండా చేస్తే అమ్మితే కొనేద్దామనే దురాలోచనతో చేసిన పని, కానీ ఆయనకు కబ్జా చేసుకుంటాం మట్టుకు ఆయనకు వచ్చి పెద్ద బెనిఫిట్ అయింది ఒరిగేది ఏం లేదు. కేవలం కుట్ర ఇది కూడా కొనేద్దామని. 18 ఎకరాలు 16 ఎకరాలు ఉన్నది ఆయనకు చాలట్లేదు. ఇప్పుడు మెయిన్ మీ సమస్య కాల్వ కనిపిస్తలేదు. కాల్వ నా పెట్టుంది, మీకున్నది, కానీ వాళ్ళకి కనిపిస్తలేదు, అధికారులకు కనిపిస్తలేదు. అధికారుల కంటే సర్వేయర్ కు కనిపించింది, మళ్ళీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వల్ల కనపడ్డది, తహసీల్దార్ కు కనపడట్లేదు. తహసీల్దార్ ఆఫీసుల నుంచి రాడు, పోడు, చూడడు, అప్లికేషన్ ఇస్తే తీసుకోడు. ఈ తహసీల్దార్ నెంబర్ తీసుకోడు, ఆర్ఐని తోలిస్తాడు. ఆయన ఎవరు ఉన్నారు, తహసీల్దార్ నెంబర్ చెప్పు. ఆయనకైతే కనిపిస్తలేదని చెప్తాను. ఆయనకు కనిపిస్తలేదు. ఆయనకి ఇచ్చిన 94 ఆ లెటర్ ఆయనకి ఇచ్చింది 94/27 నాడు నేను వీడియో రికార్డింగ్స్ కూడా పెట్టినాను. మీరు ఏ డేట్ నాడు ఇది ఇచ్చింది లెటర్ ఇవ్వండి. ఆయన ఇచ్చిన రిపోర్ట్ పాతదా, దాని మీద నేను మళ్ళీ అప్లికేషన్ ఇచ్చిన. దీని మీద సరైన విచారణ జరగలేదు. పర్లేదు. ఇప్పుడు ఇది ఆయన ఇచ్చిన రిపోర్ట్ కదా కలెక్టర్కి. మధ్య వరకే కాదు. ఇప్పుడు రైతుల నంబర్లను కూడా మీకు తీసుకో, రైతులతో కూడా మాట్లాడదాం. ఏమన్నాడు రైతు ఏమంటే చెప్తాను, ఉన్నది చెప్తా అన్నాడు. ఆయన కూడా ఆయన బోనిస్తున్నాయి కదా. అప్లికేషన్ ఇస్తే తీసుకోలేదు. నువ్వు ఎక్కడ ఇచ్చినా సీఎం దగ్గరికి పోయినా మళ్ళీ మా దగ్గరికే వస్తుంది అని నెగ్లెక్ట్ గా మాట్లాడిండు. తహసీల్దార్ ఎక్కడికి పోయినా కరెక్టే సార్, మీ దగ్గరికి పోయినా మీద నుంచి అటు ఆ పై నుంచి కిందకి, కింద నుంచి పైకి భూచక్రం తిరుగుతున్నట్టు. హలో తహసీల్దార్ గారు, గుడ్ మార్నింగ్. జర్నలిస్ట్ నరేష్ మాట్లాడుతున్నా, లీడర్ టీవీ లైవ్ నుంచి. మా దగ్గరకు ఒక పర్సన్ వచ్చిండు, ఒక రైతు. మార్చి 25 పోయిన సంవత్సరం మీరు కలెక్టర్ గారికి ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఈయన పేరు రాజారెడ్డి. ఆయన మరి కాల్వ ఉన్నది అని సర్వేయర్ చెప్పినా కూడా ఎంఆర్ఓ గారు కాల్వ లేదు అని రాసి పంపిండు కలెక్టర్ గారికి అని తను అడుగుతా ఉన్నాడు. అసలు మీరు పోయినరా, చూసినరా, ఉందా లేదా? సర్వేయర్ ఆర్ఐ వెళ్ళారు, రిపోర్ట్ ఇచ్చారు, దాన్ని బట్టి ఇచ్చారు. అచ్చా, సర్వేయర్ ఇచ్చిన రిపోర్టే మీరు ఇచ్చారు, కానీ మీరేం చూడలేదు, మీరు ఇన్స్పెక్షన్ చేయలేదు. మ్యాప్
మ్యాప్ లేదు కాబట్టి లేదని ఇచ్చారు. ఓకే, మరి ఇప్పుడు రైతులు ఉన్నదని చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి 2-3 రైతులతో మాట్లాడినా నేను. అంటే అది అది మ్యాప్ కొంటేనే మనకు లెక్కకు వస్తుంది మన మరి అఫీషియల్ మ్యాప్ కు. ఓకే, మ్యాప్ కు లేదు మరి ఆడ. అది తర్వాత వాళ్ళు చేసుకుంటే అది వేరే విషయము. అది ఎప్పటి నుంచి ఉంది ఏంది రిపోర్ట్ ఉంది కదా, రికార్డు ఉందట పోయిన నక్షల. ప్రస్తుత నక్షల కనిపిస్తలేదు కానీ అంతకుముందు ధరణి రాకపూర్వం ఉన్నది కదా, దాంట్లో ఉన్నది. సర్వేర్ కు సంబంధించింది మ్యాప్ చూసి ఇస్తారు. అంటే ఇప్పుడు సర్వేయర్ ఉన్నది అంటే మీరు ఉన్నదని రాస్తారా? మేము వాళ్ళకు సరే సార్, ఇప్పుడు సర్వేయర్ ఉన్నది అని మీకు ఇస్తే మీరు ఉన్నదని రాస్తారా మీరు? అవును, సర్వే రిపోర్టే కదా. బట్ మీరు మాత్రం రిపోర్టే, మీరు మోక మీదకి పోలేదు, చూడలేదు. నా తరఫు నుంచి పోయింది కదా, వాళ్ళే కదా చూసేది ఫీల్డ్ మీద. వాళ్ళు చూసిన వాళ్ళు చెప్పిరంటుండు. ఇగో రాజారెడ్డి నాతో లైవ్ లో ఉన్నాడు, ఇగో లైవ్ లో ఉన్నాడు, మాట్లాడు ఒకసారి. సార్ నమస్కారం సార్. నమస్తే. నా పేరు రాజారెడ్డి. మీ దగ్గర కూడా నేను ఒకసారి వచ్చి కొత్త అప్లికేషన్ దీని మీద నేను మళ్ళీ చర్య తీసుకోవాలి సార్, ఇది సరైనటువంటి నిర్వహణ జరగలేదు ఇది అని చెప్పేసి మీరు ఆర్ఐ గారిని తోలిండ్రు. ఆర్ఐ గారు ఏమన్నారంటే సర్వేర్ వచ్చారు కదా, ఆర్ఐ గారు వచ్చిండ్రు, వాస్తవానికి ఉంది ధరణి రిపోర్ట్. సర్వేర్ ఇద్దరు వచ్చారు. అవునండి, సర్వే గారు నేను ఒక్కరిని దొరకపోయింది. మళ్ళీ మీ దగ్గర సెకండ్ అప్లికేషన్ ఇచ్చినప్పుడు మీరు తీసుకోలేదు, స్టాంప్ అయ్యింది సార్ అంటే ఇప్పటికీ చాలా ఉన్నాయి మీ దగ్గర, నువ్వు ఇచ్చినవి మొత్తం మళ్ళీ మా దగ్గరికి వస్తే ఎంత తిరిగినా కూడా మళ్ళీ నా దగ్గరికి వస్తాయని అన్నారు. మీరు వెళ్ళి చూద్దామంటే మీరు టైం ఇవ్వనందున ఆర్ఐని తోలిండ్రు. ఆర్ఐ ఏమంటారు సగం వరకు రోడ్డు ఉందంటే ఇతను కబ్జాదారు ఏమంటుండంటే సగం వరకు తీపియండి, సగం వరకు తీపిస్తే నేను ఇస్తాను ఈయన అంటుండు. ప్రస్తుతం ఫోటోలు కూడా ఉన్నాయి నా దగ్గర, నేను ఇప్పుడు లైవ్ లో సార్ కూడా ప్రజావానికి పోయినా, సీఎం టపాకు పోయినా, సీఎం కూడా ఇచ్చిన. అవును, కోదండరామ్ సార్ మీరు వారం రోజులు టైం ఇచ్చింది, వారం రోజులు టైం ఇచ్చింది సార్. నేను వచ్చినా మీరు లేరు, మీ ఫాదర్ ఎవరో ఎక్స్పైర్ అయిపోయింది. అవు సార్, మీరు లేరు అన్నారు, లీవులు ఉన్నారన్నారు. నేను మీరు వారం రోజుల టైం నాడు వచ్చిన సార్. నేను కలవకుండా వీడియోలు చూడండి మీ దాంట్లో. నేను అట్లా కాదు సార్, ఇప్పుడు మళ్ళా కలిస్తే అట్లా కాదు, మళ్ళా కలిస్తే చేస్తారా, అవుతుందా? ఆయన మళ్ళీ ఒకసారి చూడండి, రీసర్వే మళ్ళీ ఒకసారి చూసి ఇవ్వండి అని చెప్పిండు. అదే సార్, ఇప్పుడు మళ్ళా వస్తాడు, కలుస్తాడు, ఆయన న్యాయం చేయాలి, కలవాలి కదా. అదే మీరు వస్తే మీరు లీవ్ లో ఉన్నారు, మీరు లీవ్ లో ఉన్నారట. అప్పుడు కరెక్ట్ చూడలేదు, చేయలేదు, కరెక్ట్ కాదని అన్నప్పుడు మళ్ళీ ఒకసారి అందుకే మీరు అప్పుడు వస్తే లీవ్ లో, అదే వస్తే లీవ్ లో ఉన్నారట, ఇప్పుడు వస్తాడు, మరి చేపిస్తారా మీరు? రామని చెప్పినాం మేము, కోదండరామరెడ్డి సాబ్ కూడా మాట్లాడినప్పుడు. కోదండరామరెడ్డి కాదు, అవసరమైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో కూడా లైన్ లో తీసుకుంటాము. మీరు మరి ఏదైనా ఉంటే న్యాయం చేయరు రైతులకి. తప్పులేదు, మాట్లాడడానికి న్యాయం జరగాలి అట్లా, ఆయనకు న్యాయం చేపిరు అంతే. పద్ధతి అంటే రూల్స్ ప్రకారము ఏ విధంగా ఉన్నా దాని ప్రకారం మేము కూడా వెళ్తాము, రమ్మని చెప్పండి. ఇప్పుడు నేను సర్వేయర్ తో మాట్లాడతా, ఒక మేడం వచ్చిందట, ఆమె మరి ఉన్నదని చెప్పిందట ఈయనకు, మరి ఈయనకు ఒకటి చెప్పి మీకు రిపోర్ట్ ఒకటి ఇస్తుంది ఆమె. ఆయన నోటి మాట అంటుండు, ఆమెతో నేను రికార్డు చేపిస్తా, ఇప్పుడు నా రికార్డు వస్తుంది కదా, ఇప్పుడు ఆమెతో రికార్డు చేపిస్తా, ఇక ఒకసారి మాట్లాడి. సార్ ఒక్క నిమిషం సార్. ఆమె ఎవరి ఒత్తిడిలోకి లోన్ అయిందో మాకు తెలియదు సార్, మాకు చెప్పిన మాట వాస్తవము. సర్వేయర్ చెప్పిన మాట ఇస్తాము, రైతుల వాంగ్మూలాలు ఏ తుంగలో తొక్కినరో కావాలి నాకు. చెప్తున్నా చూసా, రికార్డు చేసుకున్నా సార్. మీ తప్పని నేను అనట్లేదు సార్, మీరు ఫీల్డ్ మీదకి రాలేరు, చిన్న అధికారుల మాట నమ్మి మీరు ధరణి ప్రకారంగా మీరు ఇచ్చిండ్రు, దాంట్లో మీది మీ తప్పని చెప్పి నేను కంప్లైంట్. ఒకసారి సార్, ఇప్పుడు మీరు ఫీల్డ్ మీదకి పోతారా పోరా? ఇప్పుడు అది అయిపోయింది, మీరు పోతారా పోరా? నేను పంపిస్తా, ఫీల్డ్ మీదకి పోండి మీరు. ఎస్, నేను ఏమంటున్నా, వాళ్ళకు న్యాయం ఉంటే న్యాయం చేయండి, ఆయన తప్పు ఉంటే ఆయన మాట్లాడదాం. మీరు ఏంది బరాబర్ పోవాలని అంటున్నా, పోతలేరు మీరు. మీరు కింద అధికారులు తప్పు చెప్పిరట, కింద అధికారులు తప్పు చెప్పిరట, కింద అధికారులు తప్పు చెప్పిందని రికార్డ్ చేసి వినిపించాలా మీకు? అట్లా కాదు, నేను చెప్పేది ఒకటే, మీరు పోతారా పోరా? మీరు పోయి చేస్తారా? మీ బాధ్యత. మీకు ఇప్పుడు కల్పిస్తా నేను సార్, ఇప్పుడు మళ్ళా కల్పిస్తా, మళ్ళా పంపిస్తా, మీరు ఒకసారి చూడండి. కాకపోతే మంత్రి గారితో మాట్లాడమంటున్నా, పంపిస్తా, నేను పంపిస్తా, మాట్లాడండి. పోండి మీరు, పోండి. నా ప్రతినిధి వస్తాడు సార్, నా ఆరోగ్యం బాగలేదు, నాకు ప్రతినిధి కాదు, మీరు పోరు, ఏం కాదు, మీరు పోరు, వీలైతే వస్తా. కరెక్ట్ 3 ఏళ్ళు సార్ నేను సఫర్ అయింది సార్. నేను మన
ప్రజావాణి బద్దలు ఉంటే సారు మంచి మంచి యాక్షన్ అట్లా కాదు పోవాలి పోవాలి. నేను మీకు పంపిన సార్ వీడియో చూడండి, వీడియో చూడండి. మీకు లైవ్ లోకి వచ్చారు కదా, ఆడు కూడా పోవాలి. మీరు పొండ్రి మీకు పని అవుతుంది. మీకు పని కావన్నా వద్దా? ఎప్పుడు రమ్మంటారు? ఎప్పుడు రమ్మంటే చెప్పండి సార్, టైం ఇచ్చేస్తా, వస్తాడు. మీరు ఏం టైం ఇవ్వండి, ఫోన్ చేసి రమ్మంటారు. ఒక పని సార్, ఒక పని సార్, ముందు రోజు ఫోన్ చేస్తాడు, మీరు రేపు వస్తున్నారు అంటే మీ దగ్గరకు వస్తాడు. ఓకేనా? రైట్ సార్, వస్తాడు చెప్పింది కదా, చేస్తాడు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఒకసారి సర్వేయర్ మేడం నెంబర్ జీవన్ రెడ్డి గారు, ఫస్ట్ సర్వేయర్. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? రాజయ్య, ఇక నేను ఇక్కడ సార్ మాట్లాడతాడు మీతోని. మనకు జరుగుకాలు ఎక్కడి వరకు ఎక్కడికి దాకుండే, నీ దాకుండేనా లేదా? ఒక రాజయ్య బాబు నమస్తే. ఇప్పుడు ఇది కాల్వ ఈయన దాకా ఉన్నదా? ఈయన పొలం దాకా? నా దాకా ఉన్నది, ఆయన పొలం దాకా కాదు, నా దాకా ఉన్నది పడలా. అచ్చా, ఆయన దాటి నీ దాకా ఉన్నది. నా దాకా ఉన్నది. ఎంఆర్ఓ ఏమంటుండే ఎరకనా? ఎంఆర్ఓ ఏమంటుండే అంటే, ఇప్పుడు లైవ్ లో మాట్లాడినా యాడున్నది, నాకు రిపోర్ట్ ఇచ్చిర్రు, రిపోర్ట్ కాడ గాడికి ఆగిపోయిందని ఇచ్చిర్రు, ఆ ప్రకారమే రాసి పంపిన కలెక్టర్ కు, ఆడ లేదు కాలువ అని ఉన్నది అంటాడు. అట్లా కాదు సార్, ఎవరా వచ్చినాడు కూడా నేను వచ్చిన చూపించిన ఎవరావు వచ్చాడు, సర్వేయర్ నెంబర్ ఇంకో ఇద్దరు ముగ్గురు వచ్చారు, నలుగురు వచ్చారు, వీడికి రాదాకా కొనేలా చూపించిన సార్ నేను. అయితే ఒక పని చేయి రాజబాబు, ఇప్పుడు ఈయన రాజిరెడ్డి సాబ్ వస్తాడు, ఆయన తహసీల్దార్ టైం తీసుకున్నాము, మీరు పోయి ఇద్దరుగా నిలబడి అది కాలువ ఏడదకుందో చూపెట్టుర్రి. ఆయన ఏమంటున్నాడంటే చూపిస్తే బరాబర్ రిపోర్ట్ రాస్తా అంటుండు. వస్తాడట. నేను ఇప్పుడు కాదు, ఆల కూడా చూపించిన, ఇవాళ కూడా చూపిస్తా. ఆ సర్వే నంబరు 252 సర్వే నంబరు లాస్ట్. అదే ఇప్పుడు కాదు, నువ్వు వచ్చినప్పుడు రేపో ఎల్లుండో టైం తీసుకుంటారు. ఆయన వస్తాడట ఫీల్డ్ మీదకి. ఆయన ఇప్పటిదాకా రాలేదట, చూడలేదట. తహసీల్దార్ ఎంఆర్ఓ వచ్చి చూస్తారట. అప్పుడు ఉండి చేయించుకోరు, అయిపోతుంది మీ కాల్వ. ఇగో మాట్లాడు, అది నువ్వు చెప్తున్నావు వాస్తవమే, నువ్వు చెప్పేది అర్థమవుతుంది, అందుకే అడిగినా నేను. కానీ సరే, సర్వేయర్ని అడుగుతుంది రాజే. ఓకే, ఆయన వచ్చినప్పుడు సర్వేయర్ మేడం నెంబర్ నాకు కాలి. ఫస్ట్ నాకు సర్వేయర్ నెంబర్. హలో మ్యామ్, గుడ్ మార్నింగ్ అండి, శ్వేత గారు. నేను జర్నలిస్ట్ నరేష్ మాట్లాడుతున్నా, లీడర్ టీవీ లైవ్ నుంచి. నా దగ్గరికి రాజిరెడ్డి అని ఒక పర్సన్ వచ్చిండు బీపేట నుంచి, స్టూడియోలో ఉన్నాడు. ఇందాక తహసీల్దార్ గారితో కూడా మాట్లాడినాము. మీరు అంటే కాలువ ఉందా లేదా అసలు మీ మాట మీద నడుస్తుంది. ఇప్పుడు మీరు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఆయన కలెక్టర్ రాసిండు లేదు అని. ఆయన కాలువ అట్ట ఉందా లేదా, ఎటుకాట కలిసింది? ఇప్పుడు ఆయన చూపిస్తున్న ప్లేస్ లో అయితే కాలువ లేదు సార్. అగో రాజిరెడ్డి, పాత కాలువ ఉంది, అది ఇటు సైడ్ రోడ్డు సైడ్ ఉంది సార్. ఇప్పుడు ఆయన పొలం పక్కకి ఏదైతే కాలువ అంటున్నారో సార్, అక్కడ పాత కాలువ మన నక్షకి లేదు సార్. ఇప్పుడు కొన్ని చిన్న కాలువలు ఉంటాయి కదా సార్, అంటే ఫీల్డ్లకి వెళ్ళే కాలువలు ఉంటాయి కదా. అవును, అవి మనకి నక్షకు ఉండవు సార్. కానీ ఫిజికల్ గా పొలాలకు వెళ్ళేందుకు కాలువలు ఉంటాయి, అక్కడ ఉంటాయి. మీరు ఆ రిపోర్ట్ అట్లా ఇచ్చిర్రా, ఎట్లా ఇచ్చిర్రు? నేనేమని ఇచ్చినా అంటే, ఇప్పుడు ఆయన ఫిజికల్ గా పొజిషన్ లో ఎక్కడైతే చూపిస్తున్నాడో కాలువ ఉండాలని, ఆ పొజిషన్ లో యాజ్ పర్ మ్యాప్ కాలువ ఉందా లేదా అని చెప్పే బాధ్యత మాది కదా సార్. సో ఆయన చూపించిన ప్లేస్ లో ఫిజికల్ గా ఫీల్డ్ పైన నక్షకి కాలువ లేదు సార్. ఓకే. సో కొన్ని ఇంటర్నల్ కాలువస్ ఉంటాయి కదా సార్. ఇప్పుడు మన పెద్ద కాలువల నుంచి చీలికలు అయ్యి పొలాలకు వెళ్ళే కాలువలు ఉంటాయి. అవును, అవి ఫీల్డ్ పైన ఉంటాయి సార్, కానీ అవి మ్యాప్ కి కనిపించవు. సో అఫీషియల్లీ సర్వేయర్ చూపియలేరు. చూపినప్పుడు మీరు మీ ప్రొసీజర్ ఏంది అంటే, రైతులను అడిగి వాళ్ళు అంటే పక్కనున్న రైతులు ప్లస్ ఇరిగేషన్ వాళ్ళు ఉంటారు కదా సార్. అవును, ఇప్పుడు రాజయ్య అని ఇంకో రైతుతో మాట్లాడినా బరాబర్ కాల్వ ఉన్నది నేను చూపించిన ఇంతకు ముందు కూడా అని అంటున్నాడు ఆయన రాజయ్య. సార్ అయితే ఏఈ మేడం కూడా నేను ఏఈ మేడం అందరం కలిసి ఫీల్డ్ కి వెళ్ళినాం సార్, ఇద్దరు నేను అందరము. సో మేడం కూడా వాళ్ళు అంటే ఇప్పుడు కొత్త కాలువలు ఏవైతే చిన్న కాలువలు ఏవైతే ఉంటాయో అవి చుట్టుపక్కల జనాలని అడిగితేనే తెలుస్తుంది కదా సార్. ఇప్పుడు మనం తెలుస్తుంది, రైతులు చెప్తేనే మీరు డిసైడ్ చేస్తారు ఉంటదని. అవును సార్, రైతులు చెప్పిండ్రంట, అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. నేను కాలువ లేదన్న వరకు మాత్రమే నాది కదా సార్. కాకపోతే నేను ఏఈ మేడం తో కనుక్కున్నా, అంటే అక్కడ కాలువ ఉందా లేదా మేడం మరి అని. కాదు మేడం, లేదన్నది చెప్తారు కానీ ఉన్నదన్నది చెప్పరా మీరు? లేదన్నది చెప్పారు, సరే ఉన్నాయి కదా చిన్న కాలువలు ఉన్నాయని రాయొచ్చు కదా మరి రిపోర్ట్ లో. నేను రాయలేను కదా సార్, ఏ ఇరిగేషన్ మేడం వాళ్ళు ఇప్పుడు మీ రిపోర్ట్ పట్టుకొని తహసీల్దార్ గారు డైరెక్ట్ గా కలెక్టర్ గారికి అసలు కాలువనే లేదు ఏం లేదని చెప్పి రాసేసిండు. ఇప్పుడు రైతులకు అన్యాయం అవుతుంది, జరుగుతుంది కదా. నక్షకున్న కాలువకైతే లేదు సార్ అక్కడ ఫిజికల్ గా, కానీ ఏ మేడం ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి అక్కడ కాలువ ఉందా లేదా జనాలతో అడిగి ఒక మీటింగ్ కూడా అరేంజ్ చేసింది సార్. అది గిద్ద వారికి ఐడియా ఉంది, అంటే ఆ మీటింగ్ లో వాళ్ళే అటెండ్ అయ్యిండ్రు, నేను అటెండ్ కాలేదు ఆ చిన్న కాలువ గురించి. ఇప్పుడు మీరు రిపోర్ట్ అంటే రాయలేరు కానీ ఓవరాల్ గా చెప్పగలుగుతారు కదా ఎంఆర్ఓ గారికి, అంటే అక్కడ ఏముండే ఏం లేదు అనేది.
అక్కడ చిన్న కాలు ఉందో లేదా నాకు ఐడియా ఉండదు కదా సార్. రైతుల చూసిర్రు పడిపోయిందన్న. మీరు లైవ్ లో చూసిర్రు, ప్లస్ రైతులు కూడా చెప్పినప్పుడు సార్ రైతులకి ఇట్లా అంటున్నారు మరి. నాకు చెప్పలేదు సార్ రైతులు. నీకు చెప్పలే? నాకు చెప్పలేదు. ఏ మేడం కా? ఏ మేడం వాళ్ళు అంటే ఇప్పుడు చిన్న కాలువ గురించి ఉన్నదా లేదా అని తెలుసుకోవడానికి వాళ్ళు ఒక చిన్న మీటింగ్ అరేంజ్ చేసుకుంటారు కదా సార్, ఊళ్ళని పిలిచి. అది ఏ మేడం అరేంజ్ చేసినప్పుడు వాళ్ళు రైతులు కూడా వచ్చిండ్రంట సార్. సరే ఇప్పుడు రాజారెడ్డి గారు రాజయ్య మళ్ళా మీ దగ్గరకు వస్తారు, మీ దగ్గరికి అంటే ఎంఆర్ఓ గారి దగ్గరకు వస్తారు, వాళ్ళకి టైం ఇచ్చిండు. వాళ్ళు మళ్ళా ఎంఆర్ఓ గారే మోకా మీదకి రావాలని చెప్పేసి వీళ్ళ రిక్వెస్ట్ ఉంది. అడిగితే ఆయన కూడా నువ్వు చెప్పని కానీ మమ్మల్ని అన్నాడు, దబాయించండు. సరే నేను మరి మంత్రికి చెప్తాను, నేను చెప్పిన అన్నయ్యని, కాకపోతే ఆయన వస్తాడట మోకా మీదకి. మీరు మరి కరెక్ట్ గా సర్వే చేసి మీ రిపోర్ట్ ప్రకారం లేదనేది చెప్పినప్పుడు ఉన్నదనేది ఏడుకుంది ఏందనేది మరి ఏ గారు చెప్తారా మీరు చెప్తారా? ఎవరు కోఆర్డినేషన్ కానీ రైతులకైతే అన్యాయం జరగదు కదా మేడం. జరగదు సార్, అది జరగదు. మీరు అన్నట్టు నేను కూడా సార్ ఫీల్డ్ కి ఎప్పుడైతే టైం ఇస్తాను నేను కూడా వెళ్తాను సార్. ఏ సార్ నేను కలిసి వెళ్తాము, వాళ్ళకి ఏం హెల్ప్ కావాలో అది చేస్తాం సార్. చిన్న కాలువ ఏదైతే ఉందో అది ఏ మేడం అంతకు ముందు ఏ మేడం ఉండే అంటే డిఈ మేడం వచ్చారు, మేడం ట్రాన్స్ఫర్ అయ్యిండ్రు, వేరే మేడం సారా వచ్చిండ్రు. వాళ్ళు అంటే ఇంతకు ముందు ఏం జరిగింది అనేది కూడా నేను తెలుసుకొని హెల్ప్ చేయండి. యాజ్ పర్ ప్రొసీజరే చేయండి. మీరు ఎక్కడ ల్యాబ్స్ చేయాల్సిన అవసరం లేదు, మీరేమి ఓవర్కమ్ చేయాల్సిన పని లేదు. వాళ్ళకి హెల్ప్ చేయండి అంతే. వాళ్ళేం అన్యాయంగా కూడా అడుగుతలేరు, మాకు పక్క పంటను భూమి అడుగుతలేరు, పక్క పంటను నీళ్ళు అడుగుతలేరు. వాళ్ళకు ఉండే కాలువ ఏదైతే ఉందో అది ఇమ్మంటున్నారు. మీరు యాజ్ పర్ అంటే సర్వేయర్ గా మీ రూల్స్ ఏవైతున్నాయో ఆ ప్రకారం మీరు హెల్ప్ చేయండి. అదే సార్, యాజ్ పర్ సర్వేయర్ అది కాలువ లేదన్న విషయం వరకే నేను చేయగలుగుతా సార్. కానీ డిఈ మేడం వాళ్ళు ఏం చేసిండ్రు అనేది నా పరిధిలో ఉండదు. కానీ నేను మీరు చెప్పింది కాబట్టి నేను ఒకసారి కనుక్కుంటాను సార్. కనుక్కోండి, హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ మేడం. తప్పకుండా సార్. థ్యాంక్ యూ మేడం. నమస్తే. నమస్తే సార్. ఇప్పుడు ఈయనకి ఏం హక్కు ఉందా అంటున్నా? ఆయన లేవల్ చేసిండు, మట్లు కట్టించి పెద్దగా అన్ని చేపించిన ఇప్పుడు ఈయన మనకు కాదు కదా సాక్ష్యం, ఈయన ఎంఆర్ఓకి ఇవ్వాలి. మరి ఎంఆర్ఓకి చెప్పాలి ఈయన. అదే ఎంఆర్ఓకి చెప్పాలి. హలో అన్నా నమస్తే. అన్నా నమస్తే, సార్ మాట్లాడతారన్నా. అన్న నమస్తే, జర్నలిస్ట్ నరేష్ మాట్లాడుతున్నాను లీడర్ టీవీ లైవ్ నుంచి. అన్న ఈయన అదే ఇప్పటిదాకా ఎంఆర్ఓ గారితో కూడా మాట్లాడినాము, సర్వేయర్తో కూడా మాట్లాడితే అది మా పరిధి కాదు, అది ఏ వాళ్ళు చూసుకుంటారు, ఇరిగేషన్ వాళ్ళు అని చెప్పి అన్నారు. బట్ ఎంఆర్ఓ అంటాడు వాళ్ళు ఇచ్చిన రిపోర్టే కదా నేను రాసేది కలెక్టర్కి. అంటే కాదు మళ్ళీ మోక మీదకి పోవాలి, పోయి చూడాలి, మీరు ఎందుకు చూడరు అని అడిగినప్పుడు తప్పకుండా పోతారు, రైతుల రిక్వెస్ట్ ఉందని అంటుండు. అసలు మీకు తెలుసు అంట కదన్న అదంతా? తెలుసు ఆల్రెడీ రోడ్డు ఉండే. హలో ఇప్పుడు ఒన్నోళ్ళు కబ్జా చేసిరు, మేము ఉన్నాం, ఫస్ట్ మేము తీసుకున్నప్పుడు మేము కబ్జా చేయలే. అరే మేము ఇల్లు వచ్చిన కాదు కబ్జా చేసిరు, 100% రోడ్ ఉండే, మేము దాన్ని యూజ్ చేసుకున్నాం. మేము ఇంకా మట్టి పోసి రోడ్ చేసినాం, దాని మీద ఇంకా మంచిగా రోడ్ చేసిరు, రోడ్ చేసినాం. మేము ఉన్న రోజులు వాడుకున్నాం, వాళ్ళ తర్వాత తీసేసిరట. ఈ తర్వాత తీసేసిన నుంచి మేము రాలే అటు సైడ్, మేము అమ్ముకున్నాం అంటే మేము రాలే. అది పరిస్థితి. ఓకే ఓకే. అది ఆల్రెడీ ఉండే రోడ్ ఉండే, కాలువ ఉండే, రోడ్ ఉండే, కాలువ కూడా ఉండే, కాలువ కూడా ఉండే, రోడ్ కూడా ఉండే. అయితే వీళ్ళు ఏమంటారు అంటే నక్షల చూపించిన కాలువ అంటే ఎక్కడి వరకు అయితే నక్షల చూపిస్తుందో అక్కడ వరకే మేము రిపోర్ట్ ఇస్తాము, ఆ తర్వాత ఉన్న చిన్న కాలువలు మేము రిపోర్ట్ ఇవ్వలేము అంటారు. అది అంటే రైతులుగా మీకైతే ఎరక కదా అదా ఉందా లేదా, ఎంత ఉంది? 100% ఉంది. ఓకే ఓకే ఓకే. నాకు టైం లేదు, మీకు ఎప్పుడు అంటే అప్పుడు వచ్చి నేను చూపిస్తా, చెప్తా. అదే ఇదే ఎంఆర్ఓ టైం ఇచ్చినప్పుడు రాజిరెడ్డి ఫోన్ చేస్తాడు మీకు, మీరు పోయి మాట్లాడదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సరే మొత్తానికైతే ఇగో రైతులని అయితే ఆగం చేస్తా ఉన్నారు అధికారులు, మా పరిధి కాదని. ఈ డిపార్ట్మెంట్ అంటే ఆ డిపార్ట్మెంటు, ఆ డిపార్ట్మెంట్ అంటే ఈ డిపార్ట్మెంటు, మాకు పరిధి లేదు, మాకు సంబంధం లేదు, మా టైం అయిపోయింది, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ నేను రాసినా అని చెప్పి మళ్ళీ నువ్వు చెప్తే నేను పోవాలన్నా అని అడుగుతున్నాడు. ఇప్పుడు రేపు పోతాడా పోడా తెలిసినాక మాట్లాడదాం. మంత్రి గారికి చెప్తా అనగానే పోతాను అంటున్నాడు. చూడు ఎట్లా ఉన్నది చూడు పరిపాలన. అంటే అడిగేదాకా ఒక లెక్క, అడిగితే ఒక లెక్క. మరి సంవత్సరాల తరబడి తిరుగుతుండట. ఏం అడిగిండా? ఆయన పక్క పంట భూమి అడిగిండా? ఓ నేను పైసలు ఇవ్వమంటుండా, లేకపోతే నేను ఎత్తుకొచ్చి ఇవ్వమంటుండా? మీకు మీ పరిధిలో ఉన్నటువంటి పని చేయమని అడుగుతుండు, పైగా నాకు కావాల్సినటువంటి నా కాలువ నాకు రావాలని అడుగుతుండు, రోడ్డు కావాలని అడుగుతుండు. దాన్ని చేయడానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏమున్నది? అలా ఎవరికి మరి లాలుచి పడుతున్నారు, లేకపోతే ఎవరి దగ్గర ఏమున్నదని చెప్పి ఆగిపోతా ఉన్నారు అనేది ఇలా తను అడుగుతా ఉన్నాడు. చూద్దాం, మాట్లాడదాం. నేను చెప్పిస్తాను. చట్టం కూడా చూపించిన, ఏజ్మెంట్ చట్ట ప్రకారమైన ఇవ్వచ్చు సార్ అని చెప్పిన. రాజస్థాన్ పెట్టిన అక్కడ, లేకపోతే ఎమ్మెల్యే ఇన్వాల్వ్ అయిపోయి ఇప్పించండు, ఆమె రాష్ట్రపతికి అప్లికేషన్ పెట్టుకుంటే అది కూడా సాల్వ్ అయిపోయింది. మళ్ళీ మొన్న సీఎం ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఉప ముఖ్యమంత్రి గారు కూడా రోడ్ లేదు అని అంటే ఇమీడియట్లీ 3 నెలల్లో రోడ్ శాంక్షన్ చెప్పించండు. ఈజిమెంట్ చట్టాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకుంటలేరు? మాట్లాడదాం, తప్పకుండా అది కూడా తీసుకోవాలి. ఈజిమెంట్ చట్టం ప్రకారమైన తీసుకోవాలా. నాకు పూర్వం కాలం వచ్చి స్వయం వచ్చి పరిశీలన చేయాలా, స్వయం వచ్చి చూడాలి. చెప్పుడు మాటలు అవసరం లేదు. చూస్తాడు ఇప్పుడు వీళ్ళని వాళ్ళని తోలితే వచ్చే పని కాదు. తహసీల్దార్ గారు కంపల్సరీ ఫీల్డ్ మీదకి రావాలని నా కోరిక. ఓకే ఓకే, థ్యాంక్ యూ.